హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు ఆఫ్లైన్ షర్టు ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో కూడా నేర్చుకుందాం. ముందుగా వీటి కొలతలు చూద్దాం. షర్ట్ కొలతలు ఒక పేపర్ మీద రాసుకోండి. 28 పొడుగు, 19.5 షోల్డరు, 10 ఇంచీలు చేయి పొడుగు, 15.5 చెయ్యి లూజు, అలాగే చెస్ట్ 41, అలాగే స్టమక్ 39. వీటి ఫ్రంట్ లూజులు 12.5 నేను తీసుకున్నాను. ఈ లూజు తీయకపోయినా సరే చెస్ట్ లోంచి ఎలా విడదీయాలో కూడా మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. ఆఖరిగా కాలర్ సైజు. ఈ కొలతలకి ఆఫ్లైన్ షర్ట్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలో కూడా చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్లో ఉంటుందండి. నేను చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా శ్రద్ధగా విని దాని సేమ్ ఫాలో అయిపోండి. ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద బ్రహ్మ విషయం ఏం కాదు. ముందు మనకి కింద ఫోల్డ్ కోసం ఒక 1 ఇంచ్ మడత విడిచిపెట్టేయండి. ఒక 1 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి అక్కడి నుంచి పొడుగు 28 ఇంచులు కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. ఒక 1/2 ఇంచ్ కలిపి 28.5కి మార్క్ చేయండి. ఇది పొడుగు. తర్వాత షోల్డర్ దగ్గర మనకి ఇక్కడ షేప్ ఉంటుంది కదా, లేడీస్లో అయితే షేప్ ఉండదు, జెంట్స్లో అయితే షేప్ ఉంటుంది. ఆ షేప్ కోసం పైనుంచి క్రిందకి 2.5కి డౌన్ చేయాలి. ఎక్కడైతే పొడుగు మార్క్ చేసుకున్నామో ఆ పొడుగు నుంచి కిందకి 2.5 రావాలి. తర్వాత చంక 41 చెస్ట్ అండి. 41 అంటే 41కి 4వ భాగం తీసుకుంటే 10.5 వస్తుంది. 10.5 వచ్చింది కానీ 10.5 వేయకూడదండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించి లేదా 30 ఇంచ్ తగ్గించి వేసుకోవాలి. దీనికి 4వ భాగానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి చంక డౌన్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఈ మార్కుల్ని స్ట్రైట్ లైన్ తీసుకుందాం. అదే చిన్నపిల్లల షర్ట్లు అనుకోండి, చెస్ట్లో 4వ భాగం వేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళ సైజ్ వచ్చేసరికి చెస్ట్లోని 4వ భాగానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి వేసుకోండి చంక డౌన్. అలాగే ఫ్రంట్ అలౌన్స్ కోసం కొద్దిగా ఇక్కడ బట్ట విడిచిపెట్టండి. బట్ట విడిచిపెట్టి మార్క్ చేసుకుందాం. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచీల వరకు కూడా ఫ్రంట్ అలౌన్స్ ఉంచుకోవచ్చు కాజ్ బటన్స్ కోసం. ఇంకొక విషయం మీకు చాలా రోజులు బట్టి చెబుదాం అనుకుంటున్నాను. ఒక బ్లౌజ్ అయినా ఒక డ్రెస్ అయినా మార్కింగ్ ఎలా ఉంటుందంటే, కుడి చేతి నుంచి ప్రారంభమై పైకి వెళ్ళాలి ఎడం చేతి వైపు, కానీ ఎడం చేతి నుంచి కుడి వైపుకి రాకూడదు. ఈ కుడి నుంచి ఎడమ వెళ్ళడం వల్ల, ఇప్పుడు ఈ షర్ట్కి ఉదాహరణ తీసుకోండి. ఈ మార్క్ వేసాం. ఈ మార్క్లోని ఒక ఫ్రంట్ ఎక్కువ తక్కువ పెట్టాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఎక్కువ తక్కువ పెట్టాం. ఈ తక్కువ అనేది గుండీల ఫిల్ట్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకుంటే మార్కులన్నీ లోపలికే వస్తాయి కాబట్టి. అదే మీరు ఇటు నుంచి కట్ చేసుకున్నారనుకోండి, ఈ మార్కులన్నీ బయటికైనా రావచ్చు, లేదా ఈ కాజల్ ఫిల్టర్ వైపు అయినా సరే ఇది వచ్చేస్తుంది. సో అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. సో ఇలాగా కుడి చేతి నుంచి పైకి వెళ్ళండి ఎడం చేతి వైపు. సరే, ఇప్పుడు అయ్యింది కదండి. ఇప్పుడు షోల్డర్ తీద్దాం. 19.5 షోల్డర్ అంటే దాంట్లో సగానికి తీసుకోండి. 19.5 షోల్డర్, దానికి ఖర్చుకి ఒక కొద్దిగా ఖర్చు వదులుకోండి. అలాగే కాలర్ 16.5. ఈ 16.5 నుంచి 5 భాగాలు చేయాలండి. 16.5ని 5 భాగాలు చేస్తే 5 మూలు 15, 5 అర్ధులు 2.5, 2.5 ఎక్కువైపోయింది, 5 పావులు ఇంచు పావు. ఓకే, 1/2 ఇంచి అంటే 3.5 వరకు కూడా నెక్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. 3.5 మార్క్ చేయండి. తర్వాత చెస్ట్ లూజు 41 కదా, 41కి 4వ భాగం పెట్టుకోండి. 4వ భాగం పెట్టుకొని దీనికి మీకు కొలతలు ముందాక చెప్పేటప్పుడు చెప్పాను, చెస్ట్ మన లూజు ఫ్రంట్ లూజు తీయకపోయినా ఏ విధంగా తీయచ్చు అని. ఇలాగ చెస్ట్ తాలూకా కొలత 4వ భాగాన్ని పెట్టుకొని దానికి 2.5 ఇంచీలు అదనంగా పెంచుకోండి. మీడియం లూజు వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి మీడియం లూజు వచ్చేస్తుంది. అదే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా లూజు వాడతారు కాబట్టి వాళ్ళకి 3 ఇంచీల వరకు కూడా పెంచుకోవచ్చు. ఖర్చుతో కలిపి పెంచుకోవచ్చు. 3 ఇంచీలు పోతే 2.5 మనకు తయారీ వస్తుంది. కింద కూడా అంతే. అదే ఇప్పుడు చిన్నపిల్లలకి అంతా ఫిట్టింగ్ షర్ట్లు నడుస్తున్నాయి కాబట్టి ఫిట్టింగ్ షర్ట్కి మీడియం ఫిట్కి
2.5 ఖర్చుతో కలిపి 2.5 కలిపేసుకుంటే నో ప్రాబ్లం, కరెక్ట్గా ఉంటుంది. అదే పెద్దవాళ్ళకి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా సరే ఓ 3 ఇంచుల వరకు కలుపుకోవచ్చు 4వ భాగానికి. వీటికి మార్క్ చేసుకుందాం. ఈ 2.5ని ఇలా క్రాస్గా డౌన్ చేసుకోవాలి. ఆ డౌన్ కోసమే 2.5 డౌన్ మనం కిందకి మార్క్ చేసాం. దీన్ని రౌండ్ చేసేద్దాం. ఈ నెక్ కూడా 2.5 డౌన్ తీసాం కదా, ఆ 2.5 వరకు నెక్ డౌన్ దించుకోవచ్చు. కుట్టేటప్పుడు కావాలి అంటే కట్ చేసుకుంటాం. దీని కాలర్ సైజు 16.5, మర్చిపోకూడదు కనుక ఇక్కడ రాసుకుందాం. ఇది కటింగ్ చేసేద్దాం. ఇది వరకు ఒక వీడియోలో చెప్పానండి మీకు. చిన్న పన్న అయితే వేరేగా కట్ చేయాలి, పెద్ద పన్న అయితే వేరేగా కట్ చేయాలి అని. ఇది చిన్న పన్న, అందుకే ముందు ఫ్రంట్లో, తర్వాత బ్యాక్, తర్వాత హ్యాండ్స్ తీస్తున్నాను. అదే పెద్ద పన్న అనుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకే పన్నలో వచ్చేస్తుంది, లైన్గా తీసుకోవచ్చు. సో మనకు లేడీస్ వర్క్ లాగా దీనికి ఖర్చులు గట్ట ఉండవు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు మీద మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఫ్రంట్లో కట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ దగ్గరికి వెళ్తాం. ఫ్రంట్ అలౌన్స్ ఎంత అయితే మనం ఉంచామో అక్కడికి కాటు పెట్టుకోండి. ఇక్కడ కూడా ఫ్రంట్ అలౌన్స్ ఎంత ఉంచామో అక్కడ కాటు పెట్టండి. ఈ కాటు పెడితే మనకి స్ట్రైట్ లైనింగ్ తెలుస్తుంది. సో ఇది అయ్యింది. ఇప్పుడు బ్యాక్ తీద్దాం. ఫ్రంట్ 12.5 పెట్టాం కాబట్టి అండి, బ్యాక్ ఒక 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు. 1 ఇంచ్ లేదా 30 ఇంచ్ వరకు తగ్గించి పెట్టచ్చు. కారణం ఏంటంటే ఫ్రంట్ ఉక్సుల్లో సాజ్ బటన్స్ లోకి ఆ 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి తగ్గించుకోవచ్చు. అంటే మనం ఖర్చులతో కలిపి ఫ్రంట్ 13 ఇంచులు పెట్టాము అంటే బ్యాక్ ఖర్చులతో కలిపి 12 ఇంచులకి మనం తీసుకుంటే సరిపోతుంది. 12 ఇంచులకి బట్ట మనం అడ్జస్ట్ చేసుకొని సరిపోతుందో లేదో చూసుకొని అప్పుడు బ్యాక్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ తీసుకొచ్చి బ్యాక్ మీద పరవండి. ఎక్కడ పరవాలి? మనం 12 ఇంచులకి ముందు మార్క్ చేసుకోవాలి. 12 ఇంచులకి ముందు మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గరికి వచ్చేటట్టు సైడు దీన్ని పరవండి. అలాగా మార్క్ దగ్గరికి పరవాలి. ఈ ఫ్రంట్ ఎక్స్ట్రా ఉన్నది బటన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాజ్ బటన్స్ కి 1 by 1 వెళ్ళిపోతుంది. దీనికి షోల్డర్ కోసం మన 2.5లోంచి 1 ఇంచు పావు డౌన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ కండా ఇంచు పావు అంటే సరిపోతుంది. ఎక్కువ కండా డౌన్ చేయకూడదు, అలాగే పూర్తిగా పైకి ఎత్తేయకూడదు. ఇప్పుడు షోల్డర్ దీనికి 19.5 షోల్డర్, 19.5లో సగం పెట్టుకోండి. అలాగే ఖర్చు కోసం కొద్దిగా ఉంచుకోండి. ఫ్రంట్ ఇంచి తగ్గింది కదండి, ఆ ఇంచియే ఇక్కడ పెరుగుతుంది.
ఇలా ఫ్రంట్ గంట ఫ్రంట్ చూసారా ఇక్కడ ఉంది. ఫ్రంట్ కన్నా 1 ఇంచు పావు డౌన్ చేసుకొని బ్యాక్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ షోల్డర్ అటాచ్ వస్తుంది కాబట్టి అది కవర్ అయ్యేటప్పటికి మళ్ళీ మీకు నెక్ అన్నీ వచ్చేస్తాయి. అది కూడా ఒకసారి చూపిస్తాను. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్ మనకి బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ బట్ట వేస్ట్గా ఉంది కాబట్టి ముందు ఇక్కడ షోల్డర్ తీసేద్దాం. ముందు ఇక్కడ షోల్డర్ తీసేసుకొని అప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వెళ్దాం. హాఫ్ హ్యాండ్స్ మామూలు చాలా ఈజీ అండి. ఫుల్ హ్యాండ్స్ అయితే కొంచెం పని ఉంటుంది కానీ హాఫ్ హ్యాండ్స్ పెద్దగా పని ఉండదు, ఈజీగా తీసేయచ్చు. మీకు ఇదివరకు వీడియోలో చెప్పానండి, చిన్నపిల్లల ఇదైతే మీకు 4.5 వరకు సరిపోతుంది. 4.5-4 ఇంచుల వరకు షోల్డర్ సరిపోతుంది. అదే పెద్దవాళ్ళ షర్ట్లు వచ్చేసరికి 5-5.5 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్ డౌన్ కోసం 1.5 ఇంచు లేదా పావు తక్కువ 2 ఇంచులు షోల్డర్ దింపండి వెనకతల నెక్ డౌన్. ఈ రెండిట్లకి అడ్డంగా గీతలు గీయండి. ఫ్రంట్ మనం నెక్ కోసం వెడల్పు ఎంత పెట్టాము, కాలర్లో 5వ భాగాన్ని పెట్టుకున్నాం. కాలర్లో 5వ భాగం 3/4 వచ్చింది. ఆ 3/4ని మళ్ళీ దీనికి కూడా మార్క్ చేయండి. అలాగే షోల్డర్ తాలూకా కొలత 19.5, దాంట్లో సగానికి మార్క్ చేయండి. ఖర్చుకి కొద్దిగా మార్క్ చేసుకోండి. ఈ మార్కుల్ని 1.5 ఇంచు డౌన్ చేసాం కదా, ఆ డౌన్ దగ్గరికి ఈ మార్కుని కలిపివేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత దీనికి చిన్న రౌండింగ్ తీసుకోండి. ఈ సెంటర్కి కాట్లు పెట్టుకోండి. కాట్లు పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. బ్యాలెన్స్ అవుట్ అయిపోకుండా కాటుకు కాటు కలుపుకుంటూ కుట్టుకోవడం వల్ల అది అందంగా ఉంటుంది, ప్లస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచు తీసేసాం కదండి, డౌన్ చేసి తక్కువ చేసి కట్ చేసుకున్నాం. ఆ 1.5 ఇంచు జాగాలోనే ఇగోండి ఈ ప్లేస్ వస్తుంది. షోల్డర్ ఇలాగ అటాచ్ అవుతుంది. ఇలా అటాచ్ అయిన తర్వాత ఈ ఫోల్డ్ వచ్చి దీని మీదకి ఇలా కూర్చుంటుంది. సరే, కంఠం దగ్గరికి మనకి ఎక్కడైతే కాలర్ వస్తుందో ఆ కాలర్ దగ్గరికి కరెక్ట్ లెవెల్గా ఉండిపోద్ది. ఇది షర్ట్ విధానం. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ చూద్దాం. మామూలు మన బ్లౌజుల్లాగా లేకపోతే డ్రెస్సుల్లాగా హాఫ్ హ్యాండ్స్ అయితే ఇలాగ మడిచి ఒకసారి తీసేసుకోవచ్చు. ఇవి ఒక బేసిక్స్ ఏనండి. మీ అనుభవపూర్వక ప్రకారం బట్ట అడ్జస్ట్మెంట్ లేకపోతే సైజ్ వేజ్ అన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇచ్చేదంతా కూడా మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ట అడ్జస్ట్మెంట్ అన్నీ కూడా మీరే చూసుకోవాలి. మనకి 41 చెస్ట్ కాబట్టి 41కి అంటే 10 ఇంచీల వరకు మడత మనకి చెయ్యికి ఉండేటట్లు చూసుకోండి. దీనికి కింద మడత కోసం 1.5 ఇంచు లేదా 2 ఇంచుల వరకు పట్టు ఉంటే వదిలేసుకోండి మడతకి. చెయ్యి పొడుగు 10 ఇంచీలు, ఆ 10 ఇంచీలకి యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేయండి. 10 ఇంచీలకి యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసి దానికి చంక డౌన్ కోసం ఒక 3.5 ఇంచులు డౌన్ చేయండి. ఈ 3.5కి ఒక గీత, 10 ఇంచీలకి ఒక గీత, పైన ఒక 1 ఇంచు వరకు లేదా 3/4 ఇంచు వరకు ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ చేయండి. ఈ ఎక్స్ట్రా మార్క్ ఎందుకంటే ఈ ఖర్చుల కోసం సరిపోతుంది. దీనికి చెస్ట్లో 4వ భాగానికి ఒక 1/2 ఇంచు తగ్గించి
చెయ్యి మార్క్ చేసుకోండి. అలాగే చెయ్యి లూజు కూడా మనం ఇందాక తీసుకున్నాం కదండి 15.5, దాంట్లో హాఫ్కి మార్క్ వేసుకోండి, దానికి ఖర్చు వదలండి. దీన్ని ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నామో బట్ట దానికి ఒక కార్డ్ పెట్టండి. ఈ సెంటర్కి ఒక కార్డ్ పెట్టుకోండి. అలాగే ఫ్రంట్కు షేప్ తీసుకోవాలి. షేప్ కోసం 1 ఇంచ్ వరకు ఫ్రంట్ షేప్ చేద్దాం. ఇంచ్ షేప్ చేసుకున్నాం. దీనికి కార్డ్ పెట్టుకోండి. ఫ్రంట్ అని తెలియడానికి కార్డ్ పెట్టుకోండి. ఈ 2 గుబ్బ ఉన్నాయి కదా, ఇవి విడదీసేసుకుందాం. ఇప్పుడు షర్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి, ఎలా కుట్టాలో చూద్దాం. దీనికి ముందుగా మనం కాలర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కాలర్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ముందు క్యాన్వాస్ తెచ్చుకోండి. క్యాన్వాస్ తెచ్చుకున్న తర్వాత ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి, ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. ముందు కాలర్ ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ కాలర్ క్యాన్వాస్ని తెచ్చుకున్న తర్వాత ఈ క్యాన్వాస్కి ఒక 5 ఇంచులు వెడల్పు ఉండేటట్లు ఒక వెడల్పు పట్టని పీస్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ ప్యాటర్న్ దీని మీద పరుచుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ కాలర్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం. ఇది ఒక విధానం. లేదు లెర్నర్స్ కొత్త వాళ్ళు అనుకునే ఒకటి ఏం చేయాలి అంటే, ఇటువంటి కాలర్స్ రెడీమేడ్ మీకు మార్కెట్లో అవైలబుల్ అవుతాయి. మీ కాలర్ సైజ్ చెబితే వాళ్ళు వెంటనే ఆ కాలర్ సైజ్ ఇచ్చేస్తారు. మీరు తీసుకొచ్చి అవి ఐరన్ తోటి అంటించేసుకొని కుట్టేసుకోవచ్చు. అది సులువైన మార్గం. కొత్త అనుభవం వచ్చిన తర్వాత, నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం సొంతంగా కాలర్ కట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కట్ చేసి ఐరన్ బాక్స్ హీట్ చేసుకొని ఉంచుకున్నాను, టైం వేస్ట్ అవ్వకూడదని. ఇప్పుడు దీనికి ఇవి అంటించేసుకుందాం. ఇవి అంటించేటప్పుడు కూడా ఏ విధంగా అంటించాలంటే, లైన్స్ ఉన్నాయి కదండి, ఈ లైన్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఈ క్రింద ఏ లైన్ అయితే వచ్చిందో మళ్ళీ ఈ క్రిందకి కూడా అదే లైన్ రావాలి. అలా లైన్స్ ప్రకారం చూసుకొని అంటించండి. లైన్స్ క్రాస్ అయిపోతే అందం ఉండదు. ఒకవైపు ఒక లైను, ఒకవైపు ఒక లైను కనపడకూడదు, అందం పోతుంది. ఈ కాలర్కి బ్యాండ్ నెక్కి, దీన్ని బ్యాండ్ నెక్ అంటారు, దీన్ని కాలర్ అంటారు. ఈ బ్యాండ్కి కాలర్కి మధ్యలోని మనం కుట్టుకునేంత ఖర్చుకి సరిపడేంత ఖర్చుని, కుట్టుకోవడానికి సరిపడేంత ఖర్చు వదిలి అంటించండి. లేదు భయం వస్తుంది అంటే కొద్దిగా ఎక్కువ పెట్టి అంటించేసుకోండి, తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అంట పెట్టుకోవాలి. ఇవి అంటించేసిన తర్వాత ఇలాగ కార్నర్స్కి పాయింట్లకి కట్ చేసుకోవాలి. అంటే కాలర్ స్టిఫ్ కోసం అది ఈ పాయింట్కి కూడా అంటించుకోవాలి. మీకు రెడీమేడ్ కాలర్ అయినా సరే ఆ కాలర్తో పాటు స్టిఫ్స్ కూడా ఇస్తారు. ఒకవేళ స్టిఫ్స్ లేకపోతే మార్కెట్లో బోన్స్ అని చెప్పి, కాలర్ బోన్స్ అని చెప్పి ప్లాస్టిక్ అమ్ముతారండి, అవి తీసుకొచ్చి కుట్టుకోవచ్చు. దీన్ని అంటించేసుకున్నాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇది ముందుగా చెప్పాను కదండి, ఫ్రంట్ ఎక్కడైతే మార్కులు కనిపిస్తున్నాయో ఈ మార్కులు ఉండేది బటన్స్ వైపు వెళ్ళిపోతుంటుంది. అందుకే ఈ కాటికి ఆ కాటికి కలిపి ఒక ఫోల్డ్ ఐరన్ చేసేసుకుందాం.
లైన్స్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది, లైన్ మీద ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే పైన కింద కాట్లు పెట్టుకుంటాం కదా, ఆ కాట్ల ప్రకారం ఫోల్డ్ చేసేయండి కాటు దగ్గరికి. ఇప్పుడు బటన్స్ పట్టీకి కాజాల పట్టీకి ఒక పట్టీ వేయాలి. ఆ పట్టీ కోసం కూడా పట్టీ ఫీజింగ్ అని చెప్పేసి అది కూడా మార్కెట్లో అమ్ముతారు. అది కూడా తెచ్చుకొని దాన్ని అంట పెట్టుకోవాలి. ఇలా పట్టీ ఫీజింగ్ అని చెప్పి మార్కెట్లో అమ్ముతారు. దాన్ని తెచ్చుకొని మనం సెంటర్ కాటు పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ కాటుకి ఇక్కడ కాటు కనిపిస్తుంది కదా, ఈ కాటుకి ఒక 1/2 ఇంచి ముందుకి ఈ పట్టీని అంటించాలి. ఒక 1/2 ఇంచి ముందుకి అంటించుకోవాలి. బటన్స్ పట్టీకి మట్టుగా కరెక్ట్ కాటు దగ్గరికి మడిచేసుకుంటాం. దీనికి మట్టుగా ఒక 1/2 ఇంచి ముందుకి అంటించండి. అది ఎందుకు అంటించాలని కూడా మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంటుంది. ఒక 1/2 ఇంచి ముందుకి కరెక్ట్గా లైన్ చూసుకొని అంటించుకోండి. ఎక్కడ లైన్ మిస్ అవ్వకూడదు, వంకలు రాకూడదు. ఇలా అంటించేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకుందాం. కరెక్ట్గా ఆ పట్టీ పక్కకే ఫోల్డ్ చేసేయండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్ స్కేల్ తోటి ఇలా ప్రెస్ చేస్తే ఆ ప్రెస్సింగ్ అనేది అలా ఊడిపోద్ది. దీనికి పట్టీ అంటించేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకుందాం. మనం ఎక్కడైతే ఎక్స్ట్రా ఉంచామో ఆ ఎక్స్ట్రా మడతని లోపలికి ఫోల్డ్ చేసి ఐరన్ చేసేద్దాం. ఈ కాటుకి ఆ కాటుకి పట్టుకోండి. ఈ చెయ్యి కూడా అంతే. ఇలా మడత పెట్టి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇవన్నీ మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత ఆ పీసెస్ అన్ని తీసుకొని ఒక పాకెట్కి ఒక ముక్క, అలాగే మనం అంటించుకున్న బ్యాండ్ నెక్ కోసం వేరేగా కింద ఇంకొక ముక్క, కాలర్ కిందికి ఇంకొక ముక్క, ఇలాగా ప్రతి పార్ట్కి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే షోల్డర్ అడుగు పార్ట్ కూడా వేరేగా ఒకటి తీసుకోవాలి. ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు మనం కాలర్ తయారు చేసుకుందాం. ఈ కాలర్కి మనం అంటించుకున్నది కిందన ఏదైతే బ్యాండ్ నెక్ అటాచ్మెంట్ అవుతుందో అక్కడ మనకి ఖర్చు ఉంచవసరం లేదు, పైన మాత్రమే ఖర్చు ఉంచుకోవాలి. బ్యాండ్ నెక్ ఎక్కడైతే అటాచ్ అవుతుందో అక్కడ బక్రం వడ్డీకి కత్తిరించేయచ్చు, క్యాన్వాస్ వడ్డీకి కత్తిరించేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అడుగుని ఇంకొక ముక్క పెట్టుకొని అంటించుకుందాం. టైలరింగ్ నేర్చుకోవాలనుకునే ఉత్సాహకులు ఎవరైనా సరే కటింగ్ క్లాసెస్ బుక్స్ కోసం నన్ను కింద ఉన్న నెంబర్లో సంప్రదించండి. కటింగ్ బుక్స్ అన్నీ కూడా మీకు అందజేస్తాం. ఈ పాయింట్లు వచ్చేసరికి పాయింట్ దగ్గర చివరికి ఒక సూది ఆపి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి పాయింట్, ఆ పాయింట్కి ఒక కుట్టు వెనక్కి మిషన్ ఆపి ఇలాగ ఆ పాయింట్ దగ్గర దారాన్ని పెట్టండి. మళ్ళీ ఒక టాకా ముందుకు జరిపి ఆ దారాన్ని మళ్ళీ ఇలా తీసి ఈ మధ్యలో పెట్టేసుకోవాలి. అది
అది ఎందుకనేది మనకి తిరగేసేటప్పుడు తెలుస్తుంది దాని తాలూకా ఉపయోగం. సో చుట్టూ చుట్టు పెట్టేసుకోండి. ఈ చివరికి కూడా అంతే. ఇది చుట్టూ కుట్టు వేసుకున్నాము. దీనికి బ్యాండ్ నెక్ కూడా పైకి మనకి ఎక్కడైతే కాలర్కి అటాచ్ చేస్తామో అక్కడ కొంచెం పట్టు వదులుకోవాలి. లెవెల్గా కత్తిరించుకోండి. ఈ కింద బట్ట ఉంది కదా, దీన్ని ముందుగా మడిచి కుట్టేసుకుందాం. ఇది కొంచెం ఖర్చు నుంచి కట్ చేసేయండి మిగిలిందంతా. ఎక్కువ ఖర్చులు ఉండిపోయినా సరే అందంగా తిరగదది. ఖర్చు అంతా ఒకే లెవెల్గా కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాం. ఇప్పుడు మనం దారం పెట్టి ముందు ఉంచుకున్నాం కదా, ఈ దారాన్ని పట్టుకొని ఇలా లాగితే పాయింట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం కష్టపడలేదు. ఆ దారం అందుకే పెట్టుకోవాలి, పాయింట్ వస్తుంది. ఇదంతా కూడా ఒక పాయింట్ లోపలికి కుట్టు చూపించేటట్లు చిన్నది గోరుతో సాఫ్ చేయండి. దీనిపైనుంచి మళ్ళీ ఒక ఒడ్డు కుట్టు పెట్టుకుందాం. ఒడ్డు కుట్టు లేకపోతే సన్నంగా ఒక పాదం కుట్టు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. కుట్టంతా వంకలు లేకుండా ఒకే లైన్గా వేసుకోండి, అందంగా ఉంటుంది. ఈ చివరిని రెండింటిని కలిపి అంటించేసుకోండి కదలకన్నా ఉండడానికి. ఈ దారాల పని అయిపోయి ఈ దారాలు తీసేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రావన్నీ కూడా కట్ చేసేయండి. దీనికి సెంటర్కి మడుచుకొని కరెక్ట్గా సెంటర్ కాట్ ఒకటి పెట్టుకోండి. అలాగే దీనికి లోపల ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసేయండి. ఇప్పుడు
వక్రం ఎటువైపు అయితే మనం అంటించుకొని ఫినిషింగ్ కనిపిస్తుందో, ఇది చూసారా ఫినిషింగ్ గా కనిపిస్తుంది, ఇటు ఫినిషింగ్ లేదు. ఈ ఫినిషింగ్ ఉన్న వైపునే ఈ బ్యాండ్ నెక్ అంటించింది ఫస్ట్ అంటించుకోవాలి. ఇలా మొదటి నుంచి మీకు అంటించడం కొంచెం ఇబ్బందిగా ఉంటే సెంటర్ నుంచి అటువైపు ఇటువైపు అంటించుకోండి. కరెక్ట్గా వంకలు లేకుండా ఒకే ఖర్చు పట్టండి. ఇలాగ మొత్తం ఒకసారి గుర్తు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఈ కాట్ నుంచి ఇది ఇటు ముందు కుట్టేసుకోండి. ఇలా తయారవుతుంది. దీనికి ఇలా వచ్చింది కదా, మరి దీనికి కవరింగ్ ఇంకొక ముక్క ఉండాలి కదా, ఆ ముక్కని మనం ఇప్పుడు అంటిద్దాం. దీని కింద పెడదాం. కింద పెట్టి ఈ బ్యాండ్ నెక్ చివరికి వచ్చేసరికి చిన్నది ఇలా ఓపెన్ పెట్టుకొని మరి కింద వరకు వెళ్ళిపోకండి. మనకు తర్వాత కుట్టు పెట్టేటప్పుడు బాడీకి అటాచ్ చేసేటప్పుడు కలర్ పెడుతుంది. కొంచెం ఒక్క పాయింట్ గ్యాప్ ఉండాలి. మళ్ళీ సేమ్ ఇంకో కుట్టు దాన్ని కలిపి అంటించేసుకుందాం. చూసారా, ఇక్కడ చిన్న గ్యాప్, ఈ కుట్టుకి ఆ కుట్టుకి చిన్న గ్యాప్ ఉంచాను. ఆ గ్యాప్ ఉంచడం వల్ల మనకి తిరగేసుకునేటప్పుడు ఈజీగా తిరుగుతుంది, లేదంటే అల్లరి పెడుతుంది. అక్కడ చివరికి కూడా చిన్న ఖర్చు ఉంచుకొని కట్ చేసేయండి. ఈ బక్రాన్ని ఇలా మనం తోస్తే సరిగా రాదు. అదే ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా రెండు ఖర్చుల్ని మడిచి ఆ గోరుతో పట్టుకొని ఇలా అనండి. చూసారా పాయింట్ అంత నీట్గా వచ్చిందో. దీన్ని మామూలుగా ట్రై చేద్దాం. సరే రాదు సరిగా. ఆ కుట్టు దగ్గరికి మడవండి, ఖర్చుని గోరుతో పట్టుకోండి. ఇది ఒకసారి గోరుతో ఇలా సాఫ్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ కాలర్ తయారైపోయింది. దీనికి మనకి ఈ కింద నుంచి కాలర్ ఎక్కడైతే ఉందో ఆ కింద నుంచి ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకును ఒక కుట్టు పెట్టుకొని రెడీ చేస్తాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా. ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చును అంతటిని కూడా మనకి కింద బాడీకి అటాచ్ చేయడానికి ఎంత ఖర్చు అవసరమో అంత ఖర్చు ఉంచుకొని మిగిలినంత తీసివేయండి. ఇలాగ మిగిలినంత తీసేసి దీనికి మనకి సెంటర్ కార్డ్ పెట్టుకోండి. కాలర్ తయారైంది, పక్కన పెడదాం. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ ఆల్రెడీ మనం మడత పెట్టుకొని ఉంచుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా ఆ మడత దగ్గరికి లైన్గా కుట్టు పెట్టేసుకుందాం.
మరతంతా ఒకటే లెవెల్గా ఉండేటట్లు చూసుకోండి. ఈ చెయ్యి కూడా అంతే. ఎక్కడైతే సెంటర్ మన కార్డు పెట్టుకున్నామో అక్కడ గుర్తు కోసం ఒక చిన్న మార్క్ పెట్టుకొని ఉంచుకోండి. ఈ పైన ఒక లైన్ మడిచి సన్నగా మడిచి కుట్టండి ముందు. ఇలా ఒక లైన్ ముందు మడిచి కుట్టుకుందాం. దీనికి కూడా సెంటర్ కార్డ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా మడిచి పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ తయారైపోయి పక్కన పెట్టుకుందాం హ్యాండ్స్ని. ఇప్పుడు బ్యాక్ తీద్దాం. బ్యాక్ ఈ మడత మీద సెంటర్ కార్డ్ పెట్టుకోండి ముందు. ఇలా సెంటర్ కార్డ్ పెట్టుకున్న తర్వాత మన షోల్డర్ని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా పైకి కిందకి. ఇది కిందది, కింద పెట్టండి. దానిపైన బ్యాక్ పెట్టండి. దీనిపైన మనం కట్ చేసుకున్న ఒరిజినల్ ఫస్ట్ కట్ చేసుకున్నది పెట్టుకోండి. సెంటర్ కార్డుకు చూసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఆ సైడ్కి ఈ సైడ్కి వదిలేయాలి. రెండు పక్కల సమానంగా వదలాలి. వదిలేది కూడా ఒక పక్క ఎక్కువ వదలకూడదు, ఒక పక్క తక్కువ వదలకూడదు. దాని మీద ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి షోల్డర్ ఒక పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగ మధ్యలో పెట్టేసి బ్యాక్ని అటొక ముక్క ఇటొక ముక్క పెట్టి కుట్టేయండి. మూడు ఖర్చులు సమానంగా ఉండేటట్లు చూసుకోండి. ఖర్చులు ఎక్కువ తక్కువ వస్తే కుట్టు నీట్గా రాదు, చిన్నగా రాదు, అందబోతుంది. అది అందబోతుంది. నెక్స్ట్ లైన్స్ షర్ట్లో గట్రా ఉన్నాయంటే తెలిసిపోద్ది వంకలు వస్తే. డోర్ తడితో సాఫ్ చేయాలి. దాన్ని ఈ పై పార్ట్ని కూడా సాఫ్ చేసుకోండి. ఆ పైనుంచి సన్నంగా ఒడ్డుగుట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం అడుగుపార కోసం ఎక్స్ట్రా పెట్టుకున్న ముక్కలన్నీ కూడా లెవెల్ చేసి మీకు ఇటువంటి క్లాసెస్కి ఏమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర నోట్స్లు దొరుకుతాయండి. కింద కనిపించే నెంబర్లోని అని సంప్రదించండి. బ్యాక్ తయారైపోయింది. బ్యాక్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం.
ఫ్రంట్ ఇందాక మనం ఇక్కడ పట్టీ ఫీజింగ్ అంటించేటప్పుడు మీకు ఈ కాటుకి 1/2 ఇంచి ముందుకు అంటించమన్నాను. అది ఎందుకనేది అర్థమవుతుంది మీకు ఇప్పుడు. దీని మీద ముందు ఒక పాదం కుట్టు పెట్టుకోండి. బటన్స్ పట్టి కూడా ముందు మనం ఫోల్డ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ అంచు పీస్ని మట్టుగా ఎప్పుడూ ఉంచకూడదు. అంచు కత్తిరించేద్దాం. అంచు ఉంటే లోపలికి లాక్కుంటుంటుంది. అంచుని తీసేద్దాం. అంచు తీసేసి హ్యాండ్స్ లాగా దీన్ని కూడా ఒక మడత పెట్టేసి మడత పెట్టి కుట్టుకుందాం. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఒడ్డుని కుట్టు పెట్టేసాం. ఇప్పుడు పట్టి కింద ఎంత ఎక్స్ట్రా అయితే ఉందో ఇలా చూస్తే మనకు తెలుస్తుంది. ఆ ఎక్స్ట్రాని కరెక్ట్గా పట్టి లెవెల్ వరకు కూడా కట్ చేసేయండి. సరే, పట్టి ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్ తీసేయండి. మనం ఎలాగో అంచు తీయాలి కాబట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను ఉంచేసాము. పట్టి వరకు దాన్ని తీసేయండి. ఇదిగో పట్టి ఆ లెవెల్ వరకు కూడా ఈ ఎక్స్ట్రా బటన్ అంతా కూడా తీసేయండి. ఇది తీసేసిన తర్వాత ఆ పట్టి దగ్గరికి మళ్ళీ ఇలా మడవండి. మడిస్తే మనం కట్ చేసిన ఖర్చు ఈ మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఒక కుట్టు పెట్టండి. ఇలా కుట్టు పెట్టుకోండి. ఇలా కుట్టు పెట్టుకుంటే సరే, ఇది మధ్యలో ఉండిపోయింది. ఇది మనకి ఇలా పెన్నులాగా వస్తుంది. ఈ యువతల కుట్టు యువతల ఖర్చు కలిపి ఇది ఒక అరంచి ఉంటుంది. ఈ అరంచి కోసమే ఈ పట్టీని కాటు కన్నా ఒక 1/2 ఇంచు ముందుకు జరపడం జరిగింది. ఈ ముందుకు జరిపిన క్లాత్ అంతా ఇప్పుడు ఇక్కడ నొక్కేసాం కాబట్టి మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేస్తుంది, కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇది మనసుని శుభ్రంగా లైన్ చేసుకోండి. ఇలా గోర్లతో అవ్వకపోతే శుభ్రంగా ఐరన్ బాక్స్ ఆన్ చేసి ఫీడ్ చేసి ఒకసారి స్టాప్ చేయండి. ఇప్పుడు దీనికి పాకెట్ వేయాలి. జెన్ షర్ట్ అంటే పాకెట్ ఉండాలి కదా, పాకెట్ వేయాలి. పాకెట్ ఎలా వేయాలి, ఎప్పుడైనా సరే ఈ చంక డౌన్ కన్నా కిందకి ఉండకూడదు. ఆ చంక డౌన్కి ఒక పైనే ఉండాలి. అంటే 8 ఇంచీలు 8.5 వేస్తే సరిపోతుంది. ఇదిగోండి 8.5. అలాగే ఈ సైడ్ బటన్ వచ్చేసరికి 2.5, 2.5 వరకు సరిపోద్ది. దీన్ని బట్టి పాకెట్ సైజ్ చూసుకుందాం. 5.5 వరకు వేసుకోవచ్చు. ఇటు ఎంతైతే గ్యాప్ వచ్చిందో చంకలో ఇటు కూడా అంతే గ్యాప్ ఉండాలి. మరి దగ్గరికి వెళ్ళిపోకూడదు, ఇటువైపు వచ్చేయకూడదు. సెంటరింగ్ చూసుకుని పాకెట్ వేసుకోవాలి. పాకెట్ కోసం ముందుగా ముక్క మనం తీసుకుని ఉంచుకున్నాం కదా, ఈ పీస్లోని పాకెట్ వేద్దాం. ముందు దీనికి మూతి కుట్టేద్దాం. యాక్చువల్గా దీనికి కూడా మనం పట్టీకి వేసుకునే ఫీజింగ్ వేసుకొని చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. సాగకుండా కావాలనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా మడిచేసి
మూతి కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ ఏ లైన్ అయితే వచ్చిందో ఆ లైన్స్ చూసుకోవాలి. చిన్న చెక్స్ కాబట్టి పర్వాలేదు, మనం ఎలాగైనా తీసేయచ్చు. పెద్ద చెక్స్ అయితే ఇలా లైన్ చూసుకొని ఆ లైన్ దగ్గరికి మార్క్ పెట్టుకొని, ఇలా మార్క్ పెట్టుకొని పాకెట్ మనం ఎంతైతే వద్దామో అక్కడ మార్క్ పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేయాలి. ఈ చిన్న లైన్స్ కాబట్టి ఒక లైన్ అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసేయచ్చు. ఒక పావు ఇంచు లేదా ఒక గీత అటు ఇటు జరిగినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పెద్ద లైన్స్కి మట్టుగా ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఎక్కడికి కావాలో అక్కడికి పరిచి తీసుకోండి. ఈ పాకెట్ సైజు కూడా ఇది ఎంతైతే పెట్టామో 5.5 పైన ఈ సైడ్ కూడా 5.5 పెట్టుకోండి. సెంటర్లో 6 ఇంచీలు పెట్టుకోండి. చిన్న పాయింట్ పెట్టినా బాగుంటుంది. ఈ సైడ్ కూడా 5.5 పెట్టుకోండి. దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కూడా మడతల పక్క నుంచి మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది తీసేయండి. మనకి ఇక్కడ పాయింట్ రావాలి. ఆ పాయింట్ మీకు సులువుగా వేసేది కూడా చెప్తాను. ఎక్కడ పాయింట్ కావాలో అక్కడ బ్లౌజులకి డాట్లు పెట్టినట్టు చిన్న డాట్లాగా పట్టండి. ఇలా చిన్న డాట్లా పట్టండి. ఆటోమేటిక్గా అది పాయింట్ చూపించేస్తుంది. ఇట్లా గోత కాకపోయినా ఐరన్తో కూడా సాఫ్ చేసుకోవచ్చు. ఐరన్తో అయితే ఇంకా బేగ్ అవుతుంది ఈజీగానే. హీట్ చూసుకొని వేడి ఎక్కువ లేకుండా బట్ట పెట్టి ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా మనం ఎక్కడైతే పాకెట్ వేద్దాం అనుకున్నామో అక్కడ గీతలు కలిపి లైన్స్ కలిపి పాకెట్ వేసుకోండి. నీట్గా ఉంటుంది. చివర్లో కొంచెం గట్టిగా టాకాలు పెట్టుకోండి. ఎందుకంటే జోబీలో చేయి పెట్టేటప్పుడు తీసేటప్పుడు మొబైల్కి పెన్కి ఆ చివర్లు బేగి కట్ అయిపోయి పుట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది. సో గట్టిగా టాకా పెట్టండి. లైన్స్ అన్నీ నీట్గా కలుపుకుంటూ వేయండి. మనం లైన్స్ ఎంత నీట్గా కలిపితే అక్కడ పాకెట్ ఉందా లేదా అనే దీంట్లో ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఈ చివర్ని మళ్ళీ ఎక్కడైతే మనం కుట్టు పెట్టుకున్నామో ఆ కుట్టు వరకు రివర్స్లో కిందకి తాకా పెట్టుకుంటే బలంగా ఉంటుంది, నీట్గా అందంగా కూడా ఉంటుంది. పాకెట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ తయారైపోయింది. ఇది తీసుకెళ్ళి బ్యాక్ అటాచ్ చేసుకోవడమే. బ్యాక్ మనం రెడీ చేసుకొని ముందుగా ఉంచుకున్నాం కదా, ఆ షోల్డర్కి వెనక పార్ట్ని మడిచేసేయండి. వెనక షోల్డర్ని కిందకి మడిచేసి ముందు ఈ రెండు ఫ్రంట్లని దీనికి జోడిద్దాం. ఇక్కడ సమానంగా చూసుకోండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే నెక్కలో వదిలేసుకోండి. అలాగే ఇది కూడా సేమ్
ఇప్పుడు దీన్ని ఎలా లోడింగ్ చేయాలి అంటే ఈ పీస్ ఇలా ఉంది కదా, ఈ అడుగు పీస్ని ఇలా వెనక్కి మడిచేసి ఈ క్లాత్ అంతా మధ్యలో పెట్టేసుకొని ఇలాగా కుట్టుకోవాలి. ఈ కాలంలో నెక్ దీంట్లో వచ్చి ఇలా బయటికి లాగితే అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా అటు ఇటు కూడా మనకి ఖర్చు కనబడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు యువతల పార్ట్ దీనికి కూడా సేమ్ అలాగే ఇలా ఖర్చు ఉంది కదండి, ఈ వెనక భాగంలోకి అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి ఆ మధ్యలో పెట్టేసి దీన్ని కూడా తిరగేసుకోండి. తిరగేసుకున్న తర్వాత బ్యాక్ ఎలాగైతే మనం పైనుంచి ఒడ్డు కుట్టు పెట్టామో దీనికి కూడా అలాగే ఒడ్డుని ఒక కుట్టు పెట్టుకుందాం. ఇలా ఒడ్డుని ఒక కుట్టు పెట్టుకుందాం. అలాగే నెక్క కూడా దీని పని మనకి అయిపోయింది కాబట్టి ఈ రెండింటిని కలిపి క్లోజ్ చేసేద్దాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే నెక్ సాక్ కన్నా ఉంటుంది, నెక్స్ట్ దాని అవసరం మనకి ఇంకా లేదు. ఈ షోల్డర్ కలిపినంత వరకే దాని అవసరం ఉంది. ఈ పక్క కూడా అలాగే ఒడ్డు కుట్టి కంటిన్యూ చేసేద్దాం. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. ముందుగా మనం హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ ఇప్పుడు దీనికి అటాచ్ చేద్దాం. ఒకసారి హ్యాండ్స్ ఎక్కించే ముందు చెయ్య అలాగే చంక సరిపోయిందో లేదో కొలుసుకోవాలి. దీనికి 2 ఖర్చులు ఇలా పట్టుకొని సెంటరింగ్ చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూసుకోండి, సెంటరింగ్కి ఒక కార్డ్ పెట్టండి, దీనికి సెంటర్కి ఒక కార్డ్ పెట్టండి. పెట్టిన తర్వాత దీనికి ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ పెట్టుకొని సెంటరింగ్కి ఉంచాం. ఇక్కడ సెంటర్కి మార్క్ పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఈ మనం ఇప్పుడు పెట్టిన కాటు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ గీతలు ఉన్నాయి కాబట్టి షోల్డర్ దగ్గర ఈ గీతల్ని కలపాలి. ఒక గీత మీద ఒకటి పెట్టి కరెక్ట్గా ముందు షోల్డర్ అటాచ్ చేయండి. ఇలా ముందు షోల్డర్ని అటాచ్ చేసేద్దాం చెక్స్ చూసుకొని. ఇలా చెక్స్ చూసుకొని ఇక్కడ ఆపేసుకొని మొత్తం చెయ్యంతా ఒకసారి ఎక్కించుకోవచ్చు, లేదా ఆఫ్ అండ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇటు అక్కడ నుంచి ఎట్టుదటు ఆఫ్ అండ్ ఆఫ్ కూడా ఎక్కించుకోవచ్చు. నేను ఇప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ ఎక్కిస్తాను. ఇలాగ ముందు మనం మడత పెట్టుకొని ఒక ఫోల్డ్ చేసుకొని ఉంచుకున్నాం కదా చేతికి, దాని పక్క నుంచే ఈ ఫ్రంట్ అది పేర్చి కుట్టు పెట్టాలి. ఇవ్వండి, ఇక్కడ మనం ఆల్రెడీ ముందు మడత పెట్టుకుని ఉన్నాం, దాని పక్కన ఫ్రంట్ అని పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఖర్చు మనం కటింగ్లోని 1 ఇంచ్ వదులుకునేది కరెక్ట్గా సరిపోతుంది. ప్లస్ పైన మనం స్టిచ్ వేసుకోవడానికి అందంగా ఉండడానికి ఆ ఖర్చు మనకి సహకరిస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రిటర్న్లో చూద్దాం. చూసారా, లైన్స్ కరెక్ట్గా కలిసిపోయి
అలాగే లైన్స్ కలుపుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ బట్టని బాడీ మీదకి తీసుకొచ్చే ఖర్చు అంతా బాడీ మీద నుంచి ఒక కుట్టు పెట్టుకోవాలి. వంకలు లేకుండా నీట్గా ఒక కుట్టు పెట్టాలి. వంకలు రానివ్వకండి, వంకలు వస్తే అందం ఉండదు. నీట్గా ఇలాగా కుట్టు పెట్టాలి. మనం ఎక్స్ట్రా ఉంచుకున్న బట్ట అంతా కూడా ఇక్కడ లోడింగ్ అయిపోయింది సరే, అందుకే ఆ బట్ట అలా ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ యువతల పక్క పార్ట్ కూడా ఎక్కించేద్దాం. అలాగా దీనికి కూడా కాటు చూసుకొని లైన్స్ కరెక్ట్గా కలుపుకొని ఎప్పుడైనా సరే బాడీని కొంచెం సాగదీయచ్చు, కానీ చెయ్యి ఎప్పుడు కూడా సాగదీసి ఎక్కించకూడదు. బాడీ సాగదీయమని కదా ఎక్కువ సాగదీసేదాన్ని లైట్గా చిన్నది బాడీ సాగదీయడానికే రైట్స్ ఉన్నాయి, కానీ చెయ్యిని సాగదీయడానికి రైట్స్ లేవు. బాడీని కొద్దిగానే సాగదీసుకోవచ్చు, అది ఒప్పుకుంటుంది, కానీ చెయ్యి సాగదీస్తే ఒప్పుకోదు. దీని మీద కూడా ఒక కుట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి రివర్స్లో పెట్టి లోపల ఖర్చు పెట్టేసి ఇంటర్లాక్ చేసుకోవచ్చు, అదొక మార్గం. ఇంటర్లాక్ లేకుండా మొత్తం లోడింగ్ చేసేయాలి అనుకుంటే బ్యాక్కి ఫ్రంట్కి ఈ మాత్రం డిఫరెన్స్ పెట్టండి. ఇంత డిఫరెన్స్ పెట్టుకుంటే ఈ ఫ్రంట్ తీసుకొచ్చి బ్యాక్ మీద ఇలా మడిచి కుట్టు పెట్టుకుంటాం. మళ్ళీ రెండో కుట్టు వేసేటప్పుడు ఆటోమేటిక్గా లోడింగ్ అయిపోద్ది. ఇలా పెట్టుకోండి. ఒకే లెవెల్గా మంట పెట్టుకుంటూ ముందు కుట్టియండి. రెండు ఖర్చులు కాదు, ఓన్లీ ఫ్రంట్నే మడవాలి, బ్యాక్ దాని పక్కనే అంటించుకుంటూ వెళ్ళాలి. రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు మడిచేస్తే దాసరి ఎక్కువ అయిపోద్ది. అలాగా మడత పెట్టుకుంటూ వెళ్ళండి. హ్యాండ్ వర్క్ మళ్ళీ దాన్ని మడిచేసి లోడింగ్ చేసేయండి.
ఈ పక్క కూడా అలాగే లోడింగ్ చేసుకుందాం. హ్యాండ్లింగ్లోని మెలకువలు, శిక్షణలో కటింగ్లో మెలకువలు తెలుసుకోవాలి అనుకుంటే నా కింది నెంబర్కి ఫోన్ చేయండి. నోట్స్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన వారు కింది ఫోన్ నెంబర్లో సంప్రదించండి. ఇలా మొత్తం లోడింగ్ చేసేయండి దీన్ని. ఇలాగా ఇది సైడ్ కలిపేసుకున్న తర్వాత కాలర్ ఎక్కించేసుకుందాం. కాలర్ ఇలా ముందు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ రెండు ఫ్రంట్లో పట్టుకొని ఈ కాలర్ పలక కంఠం దీనికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. సరిపోతుంది. ఒకవేళ చాలకపోతే చిన్నది కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా రెండు ఫ్రంట్లు సమానంగా పెట్టుకోండి. రెండు ఫ్రంట్లు సమానంగా పెట్టుకొని ఒక పావు ఇంచి వరకు ముందు తీద్దాం. తీసి చెక్ చేసుకోవాలి. సరిపోతే సరిపోద్ది, లేదంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ ఎక్స్ట్రా ఉంచిన పీస్ అంతటిని కూడా తీసేయండి. తీసాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. సెంటర్ కార్ట్ నుంచి కరెక్ట్గా సరిపోయింది. దీనికి కూడా ఒక సెంటర్ కార్ట్ పెట్టండి. సెంటర్ కార్ట్ పెట్టి ఏదైతే బయటికి వస్తుందో షర్టు అటువైపు ఈ పీస్ని అతకాలి. ఈ వేసిన క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్తుంది అన్నమాట. లోపలికి వెళ్తే అప్పుడు అది మనకి బయటకు వస్తుంది. ముందు ఇలా అతుకుదాం. సెంటర్ కార్ట్ దగ్గర నుంచి సెంటర్ కార్ట్ వరకు కాటు కాటు కలుపుకోండి. మొదలు పెడదాం. ఖర్చు ఒకే లెవెల్గా పట్టండి. నెక్క దగ్గర ఖర్చులు ఏమైనా వంకలు పట్టినా, లేకపోతే ఎక్కువ తక్కువ బట్ట ఎక్కువ పట్టేసినా కాలర్ సరిగా కూర్చోదు. ఇందాక మనము ఇక్కడ చిన్నది గ్యాప్ ఉంచమన్నాను కదా, ఆ గ్యాప్ దీని గురించేనండి. ఇలా కుట్టు పెట్టేటప్పుడు అది మనకి అడ్డకన్నా ఉండాలంటే చిన్న గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇటుపక్క కూడా అదే విధంగా కుట్టు పెడదాం.
సెంటర్ టు సెంటర్ అంటించేసిన తర్వాత దీన్ని ఆ ఖర్చు ఇలా మధ్యలోకి వెళ్ళిపోతుంది. దీన్ని లోడ్ చేసేద్దాం. లోడ్ చేసేటప్పుడు ఒక పక్కన ఎక్కడో కనిపించిన మూల దగ్గర నుంచి ప్రారంభం చేద్దాం. ఇలాగ ఆ కుట్టు కనబడకుండా కరెక్ట్గా కుట్టు మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఖర్చుని కరెక్ట్గా ఆ రెండింటికి మధ్యలోకి చేర్పించేసేయాలి. అదే కుట్టుని చుట్టూరా కంటిన్యూ చేసేయడమే. ఇలాగ బ్యాన్నెట్ పైన కొద్దిగా కుట్టు పెట్టుకుంటూ మళ్ళీ మనకి యువతల వదిలేసుకున్నాం కదా, దాన్ని లోడ్ చేస్తుంది. చివర్లు మాత్రం నీట్గా కలపాలి, ఎందుకంటే బయటికి కనిపించేవి అవే కాబట్టి. ఈ విధంగా మొత్తం లోడ్ చేసేద్దాం. అయిపోయింది. చూసారా, ఈ కార్నర్ నీట్గా ఉంది. ఇప్పుడు దీనికి ఇది సరిపోయిందో లేదో చూసుకోవాలి అంటే దీన్ని ముందు ఇలాగ రెండు సెంటర్ పెట్టండి. సెంటర్ పెట్టి ఈ రెండు కుట్లు పట్టుకోండి. ఈ రెండు సరిపోయే లేదో ఇలా చూస్తూ తెలుసుకోండి కరెక్ట్గా ఉంది. ఇది అయిపోయిన తర్వాత డౌర్ వేసేద్దాం. డౌర్ అంటే కిందన బాటమ్ దగ్గర ఈ ఫోల్డ్ మనం ఎంతైతే ఉంచుకున్నాం, ఖర్చు ఇంచి ఉంచుకున్నాం, ఆ ఇంచిని పడుకుని అలా పెట్టాను. డౌర్ కింద సన్నగా ఉంటే బాగుంటుంది. యాపిల్ కట్ కావాలంటే యాపిల్ కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు. ఈ మడతంతా ఒకే లెవెల్గా ఉండేటట్లు చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆఖరిగా మన బ్రాండింగ్ లోగో స్టిక్కర్ని కాలర్ మీద వేసుకోవడమే.
ఇలా మన బ్రాండ్ లోగోని కాలర్ పైన వేసుకుంటే నీట్గా ఉంటుంది. షర్ట్ ఈ విధంగా కుట్టుకోవాలి. దీనికి కాజు బటన్స్కి ఏ విధంగా మార్కులు పెట్టుకోవాలి కూడా అది కూడా చూపిస్తాను మీకు. ఇలా ఫ్రంట్ పరుచుకోండి. ఫ్రంట్ పరుచుకొని పైనుంచి ఒక 3 ఇంచులకి ఫస్ట్ మార్క్ వేయండి. అలాగే కింద నుంచి 5.5 లేదా 6 ఇంచెస్కి ఫస్ట్ మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్కి ఉన్న మధ్యలో గ్యాప్లోనే మనం బటన్స్ వేయాలి. మధ్యలో గ్యాప్ 17.5 వచ్చింది. ఈ 17.5ని 5తో భాగాహారం చేయండి. 5 మూలు 15, 5 అర్ధులు 2.5, అంటే 3.5 ఒక్కొక్క కాజా డిస్టెన్స్ వస్తుంది. 3.5కి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ కాజాలకి మార్క్ చేసుకోవచ్చు. ఇదివరకు అయితే ఈ కాజాలు చేతితో కట్టుకునే వాళ్ళు, ఇప్పుడు అంత అవసరం లేదు. మిషన్స్ చాలా వచ్చేసాయి. కాజు మిషన్స్కి ఇచ్చేసేయండి. కాజు బటన్స్ వేసి ఇచ్చేసాను. శుభ్రంగా ఐరన్ చేసుకోండి, షర్ట్ వేసేసుకోండి. అది ఫ్రెండ్స్, కాజాలు అయితే ఇలాగ చేసుకుంటాం కదండి. అయిపోయింది. ఇలా షర్ట్ కుట్టుకోవాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐరన్ చేసుకుంటే ఇలా వస్తుంది.